ఉద్దానం ఈ పేరు చెప్తే కిడ్నీ వ్యాధి పీడితులే గుర్తొస్తారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామీణ ప్రాంతంలోనే అత్యధికంగా కిడ్నీ రోగం బారిన పడిన వారు ఉన్నారు. 2015 నాటికి దాదాపు 35,000 మంది ఈ వ్యాధికి గురైనట్లు అంచనా వేశారు. గడిచిన 10 ఏళ్లలో 4,500 మంది ఈ కిడ్నీ రోగాలతో మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఈ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైంది. ప్రధానంగా వరి పండిస్తారు. రైతుల్లో 20% మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా వేశారు. కిడ్నీ రోగ పీడితులను ఆదుకునేందుకు ఈ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. అందుకు 70 మెషీన్లను ఉపయోగిస్తోంది. ఆస్పత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు 200 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే సురక్షితమైన తాగునీటిని అందించడమే ఇక్కడి ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం అవుతుందని నిర్ణయించారు. దీనిపై సుదీర్ఘ అధ్యయనం తర్వాత రక్షిత తాగునీటి సరఫరా లేకపోవటం వల్ల, అదే సమయంలో భూగర్భ జలాలపైనే ఆధారపడటం వల్ల వ్యాధి తీవ్రం అవుతోందని గుర్తించారు. అందుకు పరిష్కారంగా రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జలజీవన్ మిషన్ తో పాటు బ్యాంకుల రుణ సహాయంతో సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని పూర్తి చేశారు. ఈ పథకం పంపింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. త్వరలోనే ఉద్దానం ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టును అంకితం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వాటర్ గ్రిడ్ తరహాలో ఇంతటి సమగ్ర రక్షిత తాగునీటి పథకం చేపట్టడం ఇదే మొదటిసారి. గతంలో రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థ సమగ్ర తాగునీటి పథకాలను చేపట్టింది. అయితే అవి క్లస్టర్ తరహాలో చేపట్టిన పథకాలు. అందులోనూ అత్యధిక భాగం భూగర్భ జలాల ఆధారంగా నిర్మించినవి. వాటన్నిటితోనూ పోలిస్తే ఉద్దానం తాగునీటి పథకం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పెద్దది. ఈ రాష్ట్రంలో దాదాపు 9 వాటర్ గ్రిడ్ పథకాలను ప్రభుత్వం చేపట్టింది. అందులో 6 పథకాలు హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపడుతున్నారు. మరో 3 పథకాలు ఉద్దానం, పులివెందుల, డోన్ ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ బ్యాంక్ లోన్ల ద్వారా చేపట్టింది. ఈ 3 పథకాలు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మిస్తోంది. డోన్, పులివెందుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉద్దానం మొదటి దశ పూర్తి కాగా కొత్తగా 2వ దశ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాంతంలో 6 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందించడంలో భాగంగా 809 నివాస ప్రాంతాలను అనుసంధానం చేస్తూ వాటర్ గ్రిడ్ ను నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున నీటిని రోజుకు 22 గంటల పాటు పంపింగ్ చేసే విధంగా నిర్మించారు. ఈ విధంగా అంటే మనిషికి అంత నీటిని అన్ని గంటల పాటు ఇచ్చే విధంగా నిర్మించిన ఏకైక పథకం ఇదే. హిరా మండలం జలాశయం నుంచి 1.12 టీఎంసీ నీటిని సరఫరా చేసేలా నిర్మించారు. 6 లక్షల మంది ప్రజలకు ఇంత నీరు అంటే చాలా ఎక్కువ. ఒక ప్రాంత ప్రజలకు, అందులోనూ ఇంతమందికి అంత నీటిని ఏడాది పొడవునా అందించే పథకం విషయంలోనూ ఇదే పెద్దది. ఎందుకంటే కిడ్నీ వ్యాధి బారిన పడకుండా వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణాలన్నీ పెద్దవే. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ప్రభుత్వం నిర్మించటం ఇదే తొలిసారి. ప్రధానంగా నీటి శుద్ధి ప్లాంట్ ను రోజుకు 84 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. దీంతో పాటు 14 భారీ జలాశయాలను వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. ఇవి ఒక్కోదాని సామర్థ్యం కనీసం 40 కిలోలీటర్ల నుంచి 2000 కిలోలీటర్ల వరకు ఉంటుంది. ఇవి ప్రధానంగా పలాస, సోంపేట ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఈ విధంగా వాటర్ గ్రిడ్ లో అధిక సంఖ్యలో ఆ విధమైన నిర్మాణాలు ఉండటం అరుదు. ఇక హిరా మండలం జలాశయం నుంచి నీటిని పంప్ చేసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటే భూమిలో ఉండే నిర్మాణాలు 19 ఉంటాయి. ఎక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్ట్ లో రైల్ రోడ్ క్రాసింగ్స్ అత్యధికంగా ఉన్నాయి. జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో పాటు రివర్ క్రాసింగ్లు మొత్తం 23 ఉన్నాయి. వంశధార, మహేంద్ర తనయ, బహుదా నదుల మీద క్రాసింగ్స్ కోసం హిరా మండలం, పలాస, సోంపేట ప్రాంతాల్లో మొత్తం మీద దాదాపు కిలోమీటర్ పొడవునా బ్రిడ్జ్ వంటి దాన్ని నిర్మించారు. సాధారణంగా రైల్వే, జాతీయ రహదారుల నుంచి ఈ పనులకు అనుమతులు తెచ్చుకోవటం అంటే అంత సులభం కాదు. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల ఇది సులభంగా సాధ్యమైంది. హిరా మండలం వద్ద ఇంటేక్ వెల్ తో పాటు 1/2 కిలోమీటరు పైగా పొడవైన అప్రోచ్ బ్రిడ్జ్ ని పంపింగ్ కోసం నిర్మించారు. ప్రధానంగా 4 పంప్ హౌస్లను
బలియ పుట్టుగా, షహల్ల పుట్టుగా, జలాంతర కోట, పెద్ద నేలావతిలలో నిర్మించారు. ఈ 4 ప్రాంతాల్లోనూ 6 పంపింగ్ మెషిన్లను ఏర్పాటు చేశారు. హిరా మండలం జలాశయం వద్ద ప్రధానమైన ఇంటేక్ వెల్ కి 3 పంపింగ్ మెషిన్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఉద్దానం ప్రజలు కిడ్నీ సమస్యకు గురయ్యే అవకాశం ఉండబోదని అంచనా. ప్రజలు బోరు నీటిపై ఇక ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున 30 ఏళ్ల పాటు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. అంతే సుదీర్ఘ కాలం పాటు ప్రయోజనాలు నెరవేర్చేలా ఒక ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం వాటర్ గ్రిడ్ ను నిర్మించడం అనేది ప్రత్యేకం.